అమరావతి అభివృద్ధిలో భాగంగా కీలక ప్రాజెక్టుల కోసం భూముల సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. తాడికొండలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ పాల్గొన్నారు. తాడికొండ, కంతేరు, మోతకడ గ్రామాల రైతులతో సమావేశమై రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్, కొండవీటి వాగు అభివృద్ధికి అవసరమైన భూముల సమీకరణపై చర్చించారు. ఈ సందర్భంగా భూ సమీకరణ లేదా భూ సేకరణ ద్వారా భూములు తీసుకోవాలా అనే అంశంపై రైతుల అభిప్రాయాలను సేకరించారు. గ్రామ సభలోనే పలువురు రైతులు ల్యాండ్ పూలింగ్ కు మద్దతు తెలుపుతూ తమ భూములను అధికారులకు అప్పగించగా, మరికొందరు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పూర్తి కావాలనే ఉద్దేశంతో రైతులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. రాజధాని ప్రాంతంలోని ప్రధానంగా ఉన్న రైల్వే లైను, దాంతో పాటు రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, కొండవీటి వాగు అభివృద్ధి మీద ఇంకా అవసరమైన భూములు రావాల్సి ఉంది. అయితే ఈ భూములు రైతుల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం గ్రామ సభలు ప్రారంభించింది. ఈ రోజు తొలిసారిగా తాడికొండలోని గ్రామ సభ నిర్వహించారు. ఇందులోని దాదాపు కీలకమైన గ్రామాలు ఇటు తాడికొండ కావచ్చు, కంతేరు, మోతరక, ఈ మూడు గ్రామాలకు సంబంధించి రైతుల నుంచి కూడా భూములు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రధానంగా రైల్వే లైన్ చూసినట్టయితే దాదాపు 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మనకి నంబూరు నుంచి ప్రారంభమయ్యే రైల్వే లైను ఎర్రపాలెం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వరకు ఉంటుంది, 50 కిలోమీటర్లు. అయితే దీనికి సంబంధించిన దాదాపు 1500 ఎకరాల వరకు కూడా రావాల్సిన అవసరం ఉంది. మరోపక్క ఇన్నర్ రింగ్ రోడ్డు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది, అందుకు సంబంధించిన భూములు రావాలి. ఇంకా మరోపక్క కొండవీటి వాగు, అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 24 కిలోమీటర్ల పొడుగుతోని ఈ వాగు విస్తరిస్తుంది. అయితే ఈ మూడు గ్రామాలు కూడా దాటుకుంటూ వెళ్తున్న నేపథ్యంలోని ప్రధానంగా మోతాడుగా, కంతెడు, దాంతో పాటు తాడికొండకు సంబంధించి కూడా భూములు రావాలి. అయితే ఈ మొత్తం భూములు తీసుకునే క్రమంలో భాగంగా రైతులతోని చర్చించేందుకు ఈ రోజు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభకు మంత్రి నారాయణ కూడా హాజరవడం జరిగింది. దాంతో పాటు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, మరోపక్క అడిషనల్ కమిషనర్ సిఆర్డీకి సంబంధించిన భార్గవ్ తేజ, దాంతో పాటు ఇతర సిఆర్డీ అధికారులు హాజరవడం జరిగింది. ప్రస్తుతం గ్రామ సభ జరుగుతుంది. రైతుల నుంచి నేరుగా వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటున్నారు. అయితే ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా ఇక్కడ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయినా సరే కొంతమంది రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగింది. సిఆర్డీఏకు నేరుగా భూములు అందించారు. ఇందులో మనం చూసినట్టయితే 2 ఎకరాల 30 సెంట్ల భూమిని ఆల శేషురెడ్డి నోటిఫికేషన్ రాకముందే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ సభలోనే ఆయన తాడికొండ గ్రామానికి సంబంధించిన రైతు. అయితే ఇందులోని ప్రధానంగా చూసినట్టయితే రైల్వే లైను, దాంతో పాటు రైల్వే స్టేషన్, ఈ రెండింటికి ప్రభుత్వం మాత్రం ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చి రైతులు ఏ విధంగా అభిప్రాయాలు తీసుకోవాలనే దానికి సంబంధించి సభ నిర్వహించారు. అయితే మరోపక్క రైల్వే శాఖ మాత్రం, కేంద్ర ప్రభుత్వం మాత్రం ల్యాండ్ ఎక్విజేషన్ కిందే భూములు తీసుకుంటూ ఉంది. అయితే మరోపక్క రైతులు మాత్రం తాము అమరావతిలో ఇతర ప్రాజెక్టులు ఏ తరహాలో భూములు తీసుకున్నారో అదే తరహాలో ప్రధానంగా ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూములు ఇస్తామనే దానిపై కూడా మెజారిటీ రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళ నుంచి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకోవాలంటే ఖచ్చితంగా రిటర్నబుల్ ఫ్లాట్ల కింద వేరే చోట రైతులకు భూములు ఇవ్వాలి. అయితే ఏమేం ల్యాండ్ కి సంబంధించి అంటే భూములు ప్రత్యాయపరంగా రైతులకు అందించే
లిజనబుల్ ఫ్లాట్లకు సంబంధించి ఏవే ప్రాంతాల్లోనే అనుకూలంగా ఉన్నాయి, ఈ 3 గ్రామాలు ఏదైతే మోతడక, కంతేరు, తాడికొండకు సంబంధించి 3 గ్రామాలకు సంబంధించి ఒకే పరిధిలో ఇవ్వాలా, దాంతో పాటు వేరే పరిధిలో ఇవ్వాలా? ఎందుకంటే ఇప్పటికే 7 గ్రామాలకు సంబంధించి 2వ విడత ల్యాండ్ పూలింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోని ఆ గ్రామాల్లో కూడా కలుపుకుని వీళ్ళకి ఇవ్వాలా ల్యాండ్ రీజనబుల్ ఫ్లాట్లు అనే కోణంలో మాత్రం ప్రభుత్వం పరిశీలిస్తుంది. ప్రస్తుతం తాడికొండలోని గ్రామ సభ జరుగుతుంది. అందరి రైతుల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందరి రైతులు మాత్రం మూకుమ్మడిగా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన భూములు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నారు. అయితే ల్యాండ్ పూలింగ్కే రైతులు మెజారిటీగా మొగ్గు చూపుతున్న నేపథ్యంలోని ఈ అభిప్రాయాలను తీసుకున్న మంత్రి నారాయణ తర్వాత ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 7:30 అవుతుంది రైల్వే లైన్కి సంబంధించిన కేంద్రం ప్రకటన చేసి. అయితే ఇప్పటి వరకు ముందుకు జరగకపోవడంతో కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయితే దీనికి ఖచ్చితంగా కదలిక వచ్చిందని రాబోయే కొన్ని నెలల్లోనే వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఈ రోజు తాడికొండలోని కీలక సమావేశం మాత్రం కొనసాగుతుంది. ఈ 3 గ్రామాలకు సంబంధించిన రైతుల నుంచి మాత్రం మంత్రి నారాయణ అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి వీళ్ళ అభిప్రాయాలను తీసుకుంటంతో పాటు ఈ పరిధిలోని ఎంతవరకు భూములు రావాల్సి ఉంది, రైతులు ఏ విధంగా ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించిన అనుకూలంగా ఉన్నారు, పూర్తి డేటా మాత్రం ప్రస్తుతం మంత్రి నారాయణ తీసుకుంటున్నారు. గ్రామ సభలో రైతులు తమ అభిప్రాయాలు మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే కొంతమంది రైతులు ముందుకు వచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చేందుకు సానుకూలంగా రావడంతో ఒక మంచి వాతావరణంలోని గ్రామ సభ మాత్రం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అభిప్రాయాలు తీసుకున్న మంత్రి నారాయణ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడతాయి. థ్యాంక్ యూ గాలిబ్.